సమంత ఇక హీరోల పక్కన కనిపించదేమో. అసలు ఆమెకు హీరోనే అవసరం లేదా? శామ్లోని చిలిపితనం, కొంటెతనం మునుముందు చూడలేమా? సమంత సినిమా అంటే కష్టాలు, బాధలేనా? సీరియల్ రోల్స్ మాత్రమే చేస్తూ సమంత మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకోవాలనుకుంటోందా? సమంతలో ఈ మార్పుకు కారణమేంటి? సమంతను చూస్తుంటే ఎందుకు ఇలా మారిపోయింది? లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటే చాలదు, అంతకు మించి ఫెమినిస్ట్ హీరోయిన్ ముద్రను బలంగా కోరుకుంటోంది. స్టెప్పులు, డాన్సులు వేసే హీరోయిన్గా కాకుండా అవినీతి చెందిన చూడాలని కోరుతోంది సమంత. పూలు, పండ్లు పట్టుకున్న చేతులతో కత్తులు, గన్స్ పట్టుకుంటూ యాక్షన్ బరిలోకి దిగిపోయింది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత స్టార్ హీరోలు సమంత వైపు చూడడం మానేశారు. వాళ్లే కాదు, యంగ్ హీరోలు సైతం శామ్తో జత కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ బేబీ సినిమాతో మరో హిట్ పడగానే లేడీ ఓరియంటెడ్ మూవీస్కు కేర్ ఆఫ్ అడ్రస్ తనేనని గట్టిగా నమ్మి యశోద, శాకుంతలంలో నటించింది. యశోద యావరేజ్గా ఆడితే శాకుంతలం ధమాల్ అనడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. శాకుంతలం డిజాస్టర్తో సమంతకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా రావడం మానేశాయి. ఖుషీలో విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వచ్చినా అరుదైన వ్యాధి మయోసైటిస్ రావడంతో షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఖుషీ పూర్తి చేసిన ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీ సమంతను పూర్తిగా మర్చిపోయింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయి. ఫేస్లో మాయ చేసే చరిష్మా తగ్గడంతో హీరోలు పట్టించుకోవడం మానేశారు. యాడ్స్, ప్రమోషన్స్, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుందేమో గానీ ఫామ్ లోకి రాలేకపోయింది. బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదు అన్న బాధను తీర్చుకోవడానికి శుభంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. నిర్మాతగా తొలి అడుగు సక్సెస్ కావడంతో మా ఇంటి బంగారంలో నటిస్తూ నిర్మిస్తోంది సమంత. సమంత స్టార్ పక్కన నటించి 10 ఏళ్లైంది. రంగస్థలం తర్వాత స్టార్స్ తో జత కట్టలేదు. ఛాన్సులు ఇవ్వని హీరోలను పక్కన పెట్టి తనే హీరోగా మారి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. యూటర్న్, ఓ బేబీ, యశోద, శాకుంతలం, లేటెస్ట్గా మా ఇంటి బంగారం అంటూ ఫెమినిస్ట్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తోంది శామ్. తనక స్త్రీ పక్షపాతి అని అందరూ అనుకునేలా అలాంటి కథలే ఎంచుకుంటోంది. అందుకు ఆమె భర్త రాజ్ డీకే కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది శామ్. ఆ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లో పాల్గొన్న శామ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువసార్లు సారీ చెబుతున్నారని, అది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణమని పేర్కొంది సమంత. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన పని లేదని, ఇకనైనా మహిళలు ఈ అలవాటు మార్చుకోవాలని సూచించింది. సమంత ప్రస్తుతం ఏ సినిమా చేసినా కథ తన చుట్టే తిరిగేలా ఉండాలి. క్యారెక్టర్ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్గా ఉంటేనే సినిమా ఓకే చేస్తోంది. పుష్పలో ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ చేసిన థీమ్ నచ్చి చేశానని చెప్పింది శామ్. సమంత సినిమాలు చూస్తుంటే అప్పులు, పాటలు ఇక కనిపించని, ఆమె పక్కన హీరోలు ఉండరని, కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్కి సమంత పరిమితం అయిపోతుంది అని క్లారిటీ వచ్చేసింది.